హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పొలం కొనడానికి అతను మనుషులను వేసుకొని నేరుగా మిత్ర వాళ్ళ ఇంటికి వచ్చి ఇంటి లోపలికి వచ్చేస్తాడు. ఎందుకు మీరు ఎలా వచ్చారు అని మిత్ర అడుగుతూ ఉంటే, అవును అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. మేము పొలం కొనడానికి వచ్చాము అని అతను చెప్పడంతో, పొలం అమ్మమని లక్ష్మి చెప్పింది కదా, మరి ఈరోజు ఎందుకు వచ్చారు అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటే, జాను అక్కడే సోఫాలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని ఉంటుంది. అమ్ముతామంటేనే కొనడానికే వచ్చాము అని అతను అంటాడు. మిత్ర అంటాడు, నేనే అని జాను లేచి నిల్చొని చెబుతుంది. పొలం అమ్మమ్మని చెప్పాం కదా జాను, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటే, అవును జాను, ఆ పొలం అమ్మడానికి ఎవరికి కూడా ఇష్టం లేదు, నువ్వు అమ్మొద్దు అని మిత్ర అంటే, ఆ పొలం ఏమీ నందన్ వంశానికి కాదు, అది నా పొలము, నా పొలం నేను అమ్మకపోతే మీకేమవుతుంది అని జాను అంటుంది. జాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు పొలాన్ని అమ్మేస్తావా, అక్కడ ఉన్నది మట్టే కాదు తాతయ్య ఊపిరి అని లక్ష్మి చెబుతూ ఉంటుంది. ఆ ఊపిరి ఆగిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, కాబట్టి నీ పొలం నువ్వే ఉంచుకో, నా భాగంలో వచ్చే పొలాన్ని నేను అమ్మేస్తాను అని జాను తన నిర్ణయాన్ని చెప్పడంతో లక్ష్మి ఏడుస్తూ ఉంటే, దేవయ్యని మనిషి దూరం నుండి చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. నా పొలము నా ఆస్తి, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అని జాను అలా మాట్లాడుతూ ఉంటే, మిత్ర చాలా కోపంగా జాను వైపుకు చూసిన వివేక్